Hello friends, hope all of you are doing fine. In today's video, let's learn translating some Telugu sentences into English. In this way, let's learn spoken English in a quicker way. Let's begin the video. అక్కడ ఏమైనా జరుగుతుందా? Is something going on there? Is something going on there? ఆమె నా హృదయాన్ని ఆత్మను తాకింది. She has got onto my heart and soul. She has got onto my heart and soul. ఇది రహదారి కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ థరోఫేర్. థరోఫేర్ అంటే మనం రెగ్యులర్గా ఉపయోగించేటువంటి మెయిన్ రోడ్ అనేటువంటి అర్థం. సింపుల్గా మనం ఒకే మాటలో చెప్పాలనుకుంటే మెయిన్ రోడ్డు కాదు, ఇది ఒక చిన్న సందు, ఇలా వెళ్తే మీరు వెళ్ళాల్సిన రహదారికి అందుకోలేరని చెప్పడానికి మనం థరోఫేర్ అనేటువంటి వర్డ్ని ఉపయోగిస్తాం. అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ talking about this. It is in talk. అతను అపఖ్యాతి పాలైన వ్యక్తి. He is a notorious person. మనకి పాపులారిటీ అంటాం. పాపులారిటీ అంటే మంచి పేరు సంపాదించుకుని ఫేమస్ అయిన వ్యక్తి. మంచి ఫేమ్ అంటే మంచి కీర్తి. ఫేమస్ అంటే కీర్తితో పాపులర్ అయినట్లయితే అతను ఫేమస్. దానికి ఆపోజిట్ నోటోరియస్. ఒక చెడు విషయంలో ఎవరైనా బాగా పాపులర్ అయితే వారిని మనం నోటోరియస్ అని అంటాం అన్నమాట. అపఖ్యాతి. మరమ్మతుల కోసం రోడ్డును మూసివేశారు. ద రోడ్ ఈస్ క్లోజ్డ్ ఫర్ రిపేర్స్. ద రోడ్ ఈస్ క్లోజ్డ్ ఫర్ రిపేర్స్. మరమ్మతుల కోసం మొబైల్ అతని వద్ద ఉంది. ద మొబైల్ వాజ్ విత్ హిమ్ ఫర్ రిపేర్స్. ద మొబైల్ వాజ్ విత్ హిమ్ ఫర్ రిపేర్స్. ఇది ఒక పుకారు, ఇది ఒక రూమర్ అని అంటాం కదా. పుకారు కంటే రూమర్ అనేటువంటిది మనకి ఎక్కువగా వాడతాం. దిస్ ఈజ్ ఏ రూమర్. దిస్ ఈజ్ ఇన్ ద ఎయిర్. దిస్ ఈజ్ ఇన్ ద ఎయిర్. ఎవరు బాధ్యులు? ఈ విషయానికి ఎవరు బాధ్యులు? హూ ఈజ్ టు బ్లేమ్? హూ ఈజ్ గిల్టీ? హూ ఈజ్ ద కల్ప్రిట్? ఇక్కడ మనకి బాధ్యత తీసుకునే వాళ్ళు, రెస్పాన్సిబుల్ అనేటువంటి ఉద్దేశంలో కాకుండా ఒక దొంగతనం జరిగింది లేదా ఒక దోపిడీ జరిగింది, దానికి కారణం అయి ఉంటారు ఎవరు అనేటువంటి విషయంలో మనం హూ ఈజ్ టు బ్లేమ్, హూ ఈజ్ గిల్టీ, హూ ఈజ్ ద కల్ప్రిట్ అని. మీరు చాలా బిగ్గరగా అరుస్తూ ఉన్నారు అంటే ఇది జరిగిపోయిందండి ఆల్రెడీ, ఇప్పుడు అరవటం లేదు, నేను వచ్చేసరికి అరుస్తూ ఉన్నారు అనేటువంటి అర్థంలో. యు ఆర్ షౌటింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ యువర్ వాయిస్. యు ఆర్ షౌటింగ్ సో లౌడ్. అది ప్రస్తుతానికి అలా అరుస్తున్నట్లయితే యు ఆర్ షౌటింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ యువర్ వాయిస్. యు ఆర్ షౌటింగ్ సో లౌడ్ అని మనం చెప్తాం. ఈ పెన్నులన్నీ అమ్ముడవుతున్నాయి. పెన్స్ ఆర్ సెల్లింగ్ లైక్ ఎనీథింగ్. దీస్ పెన్స్ ఆర్ సెల్లింగ్ లైక్ ఎనీథింగ్. మీరు కరెక్టేనా? మీరు సరైన దారిలోనే ఉన్నారా అని అడగడానికి ఆర్ యు ఇన్ ద రైట్ అని అడుగుతాం. ఆర్ యు ఇన్ ద రైట్. అదే రైట్ అంటే మనకి కుడివైపు అనేటువంటి అర్థం ఉంది కాబట్టి మీరు కుడివైపున ఉన్నారా అని అడగడానికి ఆర్ యు ఆన్ ద రైట్ అని అడుగుతాం. మీరు తప్పు చేస్తున్నారా? ఆర్ యు ఇన్ ద రాంగ్. ఆర్ యు ఇన్ ద రాంగ్. మీరు ఎడమ వైపు ఉన్నారా? ఆర్ యు ఆన్ ద లెఫ్ట్. ఆర్ యు ఆన్ ద లెఫ్ట్. మీరు స్పృహలో ఉన్నారా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? ఆర్ యు ఇన్ యువర్ సెన్సెస్. ఆర్ యు ఇన్ యువర్ సెన్సెస్. నన్ను చూసి భయపడుతున్నావా? అంత భయంకరంగా ఉన్నానా? ఆర్ యు స్కేర్డ్ ఆఫ్ మీ. నేను నెల రోజుల్లో వస్తాను. ఐ విల్ కమ్ ఇన్ ఎ మంత్ ఆర్ సో. ఐ విల్ కమ్ ఇన్ ఎ మంత్ ఆర్ సో. మరో ఏడాదిలో వారు లండన్ వెళ్ళనున్నారు. దే విల్ గో టు లండన్ ఇన్ ఎ ఇయర్ ఆర్ సో. దే విల్ గో టు లండన్ ఇన్ ఎ ఇయర్ ఆర్ సో. అతడు 1-2 రోజుల్లో వస్తాడు. హీ విల్ కమ్ ఇన్ ఎ డే ఆర్ సో. చీకటి పడుతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్. ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్. దీపానికి నూనె లేదు. ద ల్యాంప్ హ్యాస్ నో ఆయిల్. దెర్ ఇస్ నో ఆయిల్ ఇన్ ద ల్యాంప్. మన దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదు. దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ అవర్ కంట్రీ. దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ అవర్ కంట్రీ. ఈ సమస్య నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా? ఇస్ దెర్ ఎ వే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్? ఇస్ దెర్ ఎ వే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం? ఇదిగో మీ గడియారం, తీసుకోండి. Here is your watch. Here is your watch. ఇదిగో డబ్బు. Here is the money. Here is the money. ఇదిగో పెన్ను. Here is the pen. మీకు కావాల్సిన వీడియో ఇదిగో. Here is the video.
ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ హియర్? సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ హియర్? ఇది నా నియంత్రణలో లేదు, ఈ విషయం నా చేతుల్లో లేదు. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. భగవంతుని కృప ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఇతరులను కాపీ కొట్టకండి, మీ అంతటా మీరు సొంతంగా ప్రయత్నించండి. డోంట్ కాపీ అదర్స్, డోంట్ కాపీ అదర్స్. పెన్సిల్తో రాయకూడదు. డోంట్ రైట్ విత్ అ పెన్సిల్, డోంట్ రైట్ విత్ ఏ పెన్సిల్. మంటని కాలనివ్వండి. కీప్ ది ఫైర్ ఆన్, కీప్ ది ఫైర్ ఆన్. చెడు అలవాట్లను మానుకోవాలి. వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్, వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్. Thank you friends for patiently watching my video. If you have any doubts, please type in the comment box and please subscribe to Angla Samhita YouTube channel.